టెండర్ల రద్దు, సింగరేణి అధికారులకు ఆదేశాలు ఇచ్చాను. టెండర్ నిబంధనలు విధించి సింగరేణి బోర్డే దేశంలో ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు విధించే నిబంధనలని పరిశీలించి మళ్ళీ టెండర్లు పిలుస్తాం. ఛానళ్లలో కట్టుకథలు ప్రసారం చేస్తామంటే ఊరుకోం. ఆంధ్రజ్యోతిలో ఏ ఉద్దేశంతో కథం రాశారో తెలియదు. విలేకరులతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. సో ఇదే పేపర్లో వచ్చింది ఆ వార్త. ఈ పేపర్ సంబంధించినటువంటి వార్త పైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. దాని తర్వాత బట్టి విక్రమార్క మాట్లాడి దీనిపైన హాట్గా డిస్కషన్ అవుతా ఉన్నది. దీనిపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రగన్న దీనిపైన ఏం మాట్లాడతారు? యా, థ్యాంక్ యూ అనిల్. ఒక్కసారి కనుక మనం గమనిస్తే ఆ పేపర్ని కూడా ఒకసారి చూపించండి. ఈ నైని బొగ్గు బ్లాక్లకి సంబంధించిన చర్చ రాష్ట్రం అంతా దుమారం రేపింది. ఇప్పుడు ఈ చర్చ ఎక్కడ స్టార్ట్ అయింది, దీనికి ముగింపు ఎక్కడ అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ చర్చని స్టార్ట్ చేసిండు ఆయన యొక్క తొలి పలుకు అనే కథనంలో. చివరికి చర్చ జరుగుతున్నప్పటికీ బట్టి విక్రమార్క దీనికి ముగింపు పలికి ఒక ప్రయత్నం చేసిండు. ఏం చేసిండు ఆయన? మొత్తం టెండర్లు రద్దు చేసిండు. ఇప్పుడు ఈ టెండర్లంతా ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా ఉన్నప్పుడు ఈ టెండర్లు రద్దు చేయాల్సిన అవసరం ఏముంది? ఒక పత్రికలో ఒక కథనం వచ్చింది, అది కూడా రాధాకృష్ణ ఎడిటోరియల్, అది అంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన రాసినటువంటి ఆర్టికల్. అది ఆ ఆర్టికల్లో వచ్చినటువంటి కథనం. అది ఎడిటోరియల్ అంటే ఏంటి? ఎడిటోరియల్ అంటే సంపాదకీయం అంటారు కదా తెలుగులో. అది వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయానికి సంబంధించినటువంటి అంశం. అది ఏ అంశమైనా కావచ్చు. సో మరి రాధాకృష్ణ చెప్పినటువంటి అది మెయిన్ పేపర్లో కూడా రాలేదు, లోపల పేజీలో ఎడిటోరియల్ పేపర్లో వచ్చింది. మరి దాన్ని బేస్ చేసుకుని మీరు రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ ట్రాన్స్పరెంట్ గా ఉంటే అని మాట్లాడుతున్నాను నేను. అంతా పారదర్శకంగా ఈ టెండర్ల కేటాయింపులో లేకపోతే ఈ టెండర్ల ప్రాసెస్ అంతా నడుస్తున్నట్టయితే ఈ టెండర్ను రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నది ఫస్ట్ క్వశ్చన్. అదే రాధాకృష్ణకి నోటీసులు జారీ చేసి లేకపోతే మొన్న ఏదైతే సిట్ వేసారో అట్లాంటి సిట్టే ఇంకొకటి వేసి విచారణ చేసి అసలు ఇట్లా తప్పులు మాట్లాడినామని చెప్తే ఆయన రిజైండర్ ఇచ్చేటోడేమో, మీరే ట్రాన్స్పరెంట్ ఏమో, ఆయనే అరే తప్పు జరిగింది, ఏ ఆధారాలు లేకుండా నేను ఈ ఆర్టికల్ రాసిన, ఈ సంపాదకీయం రాసిన, ఆయనే తప్పుకునేవాడేమో. సో మరి మీరెందుకు ఈ టెండర్లు రద్దు చేశారు? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దాదాపుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలు, అత్యంత బలహీన వర్గాలు, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి మన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్గాల సంపద అదంతా కూడా, ఆ సంపద అంతా ఎవరిది? ఈ వర్గాలది. అయితే నైని బ్లాక్ అన్నది ఈ బొగ్గుకు సంబంధించింది మన రాష్ట్రంలో లేదు, ఇది ఒరిస్సాలో ఉన్నది. ఒడిశా రాష్ట్రంలో ఈ నైని బొగ్గు బ్లాక్స్ ఉన్నాయి. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ బీజేడీ అధికారంలో ఉంది, బిజు జనతాదళ్. నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి. అప్పుడు నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంత చర్చలు జరిపి, వాళ్ళకు కూడా స్వార్థం ఉంది అందులో, ఏది ఆనాడు బీఆర్ఎస్ కూడా చర్చలు జరిపి ఇక్కడ ఉన్న నైని బొగ్గు బ్లాక్ ని సింగరేణికి వచ్చేలాగా వీళ్ళు చర్చలు జరిపి అందులో సక్సెస్ అయ్యారు. ఆ సక్సెస్ వెనుక కూడా ఏంటి అంటే తన కుటుంబానికే చెందిన, తన కులానికే చెందిన, ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా బోయిన్పల్లి వినోద్ కుమార్ తమ్ముడు ప్రతిమా శ్రీనివాస్, ఆయనకు వచ్చేలాగా, అదానిని ముందు పెట్టి ఆయనకు వచ్చేలాగా పెద్ద ప్లాన్ వేసి దాన్ని తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే సింగరేణి అంటే ఇది ఎంత గొప్ప ప్రాజెక్ట్ అంటే దాదాపుగా ఇప్పుడు సింగరేణి చేస్తున్న 17 ఓపెన్ కాస్ట్ గనుల కంటే కూడా, తెలంగాణలో చేస్తున్న ఈ ఓపెన్ కాస్ట్ల కంటే కూడా అన్నింటిని కలిపితే అంతకంటే చాలా పెద్దది. దాదాపుగా పర్ ఇయర్ 1 కోటి టన్నుల బొగ్గును వెలికి తీయబోతున్నది ఈ ప్రాజెక్టు ద్వారా. 1 కోటి టన్నులు. ఈ వచ్చేటువంటి బొగ్గు కూడా చాలా క్వాలిటీ రకం, G10 రకం అనేది అంటున్నారు. ఇప్పటికే గవర్నమెంట్ అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి, అన్ని చర్యలు కూడా అయిపోయినాయి. దాదాపు 2255 ఎకరాల భూసేకరణ జరిగింది. సపరేట్ రైలు మార్గం 60 కిలోమీటర్లు ఏదో ప్లాన్ చేసినారు. చాలా పెద్ద ఎత్తున ఇదంతా జరిగింది. సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆనాడు ఏదైతే పక్కకి వెళ్ళిపోయిందో అంటే పోస్ట్ పోన్ అయిందో. ఎందుకు పోస్ట్ పోన్ అయింది? ఈ నైని బొగ్గు బ్లాక్స్ ని కేసీఆర్ అనుకున్నాడు తన సుట్టమైన, వినోదరావు తమ్ముడైనా, తన కులపోడైనా, తన కుటుంబ పోడైనా ప్రతిమా శ్రీనివాస్కి ఇవ్వాలని ప్లాన్ చేసిండు. అప్పుడు ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆనాడు తన తమ్ముడికి సంబంధించిన, రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన సుషి ఇన్ఫ్రాకి ఈ ప్రాజెక్ట్ రావాలని పెద్ద ఎత్తున పట్టుబట్టి ఢిల్లీకి, తెలంగాణ టు ఢిల్లీ పెద్ద ఎత్తున తిరిగి, ఆయన అప్పుడు ఎంపీగా ఉండే అనుకుంటా, చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేసి తిరిగి
ఆ ఆ టెండర్స్ పోస్ట్ పోన్ అయ్యేలా సక్సెస్ సాధించగలిగింది. తన తమ్ముడికి వచ్చేలాగా చేయలేకపోయింది కానీ పోస్ట్ పోన్ అయ్యేలాగా మాత్రం చేయగలిగింది. మనది అధికారం వస్తుంది, రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, భవిష్యత్తులో మనం చేసుకోవచ్చు అని అనుకొని ఫస్ట్ అదే మనం పోస్ట్ పోన్ చేయించాలనుకున్నాం, అందులో సక్సెస్ అయింది. పోస్ట్ పోన్ అయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అదేమో గతంలో జరిగింది. అద్భుతమైన బొగ్గు బ్లాక్ అది. తెలంగాణకి, సింగరేణికి ఆదాయాన్ని తెచ్చిపెట్టేది. అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నది, మనకు రావడం చాలా గొప్ప విషయం అది ఇదని. అయితే నాయకులు మాత్రం ఈ ఈ ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళందరూ మాత్రం మాకెంత వాటా వస్తుంది ఇందులో అన్న దాంట్లో తలమునకలైపోయినారు. ఇది వేల కోట్లు అనమాట. దాదాపు 35 సంవత్సరాల పాటు ఇక మీరు ఇక ఆ అద్భుతమైన సంపదని తెచ్చిపెడుతుంది కాంట్రాక్టర్ కూడా. ఇప్పుడు సింగరేణి దాన్ని తీసుకొని సింగరేణి టెండర్లు పిలిస్తే ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఆ బొగ్గును వెలికి తీస్తారనమాట. అంటే టెండర్లు తీసుకుంటారు. ఇది జరగాల్సిన ప్రక్రియ. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు రాధాకృష్ణ రాసిన దాంట్లో ఏముంది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భట్టి విక్రమార్క చొరవ తీసుకున్నాడు, ముఖ్యమంత్రి కూడా దీని విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్నాడని రాధాకృష్ణ నిన్న చెప్పలే. మీరు ఆయన ఆయన ఛానల్ కనుక వెళ్తే, ఆయన ఛానల్లో ఏ రోజు వీడియో ఇది 18 ఏప్రిల్ 2025 రోజున ఒక వీడియో ఉంది. ఆ వీడియోలో చాలా క్లియర్గా ఇది చాలా బాహుబలి గని, ఇది తెలంగాణకి చాలా పెద్ద గని అని 18 ఏప్రిల్ 2025 9 months బ్యాకే దీని మీద ఒక కథనం రాసిండు ఆంధ్రజ్యోతి దాంట్లో. అంటే ఆంధ్రజ్యోతి టీవీలో ఒక 5 minutes వీడియో వచ్చింది. ఏ రోజైతే భట్టి విక్రమార్క వర్చువల్ గా ఆ నైని బొగ్గు బ్లాక్ ని ప్రారంభించారో ఆ రోజున. సో ఆ రోజున చాలా పాజిటివ్ గా రాశాడు, చాలా గొప్పది ఇది అట్లా ఇట్లా అనుకుంటూ రాధాకృష్ణ. ఆ ఆంధ్రజ్యోతి దాంట్లో ఆ వీడియో చాలా క్లియర్ గా ఉన్నది. మరి ఇప్పుడు నిన్న వచ్చినటువంటి ఆర్టికల్లో ఆయన సంపాదకీయంలో మాత్రం ఈ జర్నలిస్టుల యొక్క అరెస్ట్ కు ప్రధానమైన కారణం ఈ నైని బొగ్గు బ్లాక్ అని నిన్న రాధాకృష్ణ తన ఆర్టికల్లో, తన సంపాదకీయంలో రాసుకుంటూ వచ్చింది. అయితే ఇక్కడ ప్రధానంగా చర్చ జరగాల్సింది ఏంటి అని అంటే, అందరూ కూడా ఈ బొగ్గు బ్లాక్ ఎవరికి వచ్చింది, ఎవరికి రాలేదు, ఈ గొడవలు ఉన్నాయి నిజమేనా, ఈ కథ, ఈ స్టోరీ అంతా ఎవరు రాయించరు, బట్టి విక్రమార్క మీద రేవంత్ రెడ్డి రాయించడం, ఈ చర్చ జరుగుతున్నది. ఇది టోటల్ గా వాటాల కొట్లాట అనేది చాలా క్లియర్ గా అర్థమవుతున్నది. దాంట్లో ఏం డౌట్ లేదు. నేను ఒకటే క్వశ్చన్ ఫస్ట్ రేజ్ చేసిన, ఒకవేళ మీరు ట్రాన్స్పరెంట్ గా ఈ టెండర్లు కనుక ఆహ్వానిస్తే ఈ టెండర్లు రద్దు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నిన్న బట్టి విక్రమార్క రద్దు చేసినట్టుగా ప్రకటించినది, వై ఎందుకు రద్దు చేయాలి? రాధాకృష్ణ తన సొంత పైత్యంతో రాసిందని అనుకుందాం అని మీరు ఎందుకు అనుకుంటలేదు? మీరు ట్రాన్స్పరెంట్ గా ఉంటే వై ఎందుకు రద్దు చేశారు? రాధాకృష్ణ అంతకుముందు చాలా గొప్పగానే దీని గురించి అభివర్ణించిండు, మరి ఇప్పుడు ఎందుకు ఆయన వ్యతిరేకమైండు? దీంట్లో మీడియా ఛానళ్ళ యజమానుల గొడవలు కూడా ఉన్నాయి. ఆడ ఆంధ్రప్రదేశ్లో TV5 బిఆర్ నాయుడు, నరేంద్ర చౌదరి తనుకుంటున్నారు. ఇక్కడ దానికి రాధాకృష్ణ తోడైండు. ఇది పెద్దగా నడుస్తుంది. ఎందుకంటే ఈ ముగ్గురు కలిసి కదా చంద్రబాబు నాయుడు అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసింది ఛానల్స్. సో అక్కడ బిఆర్ నాయుడుకి అక్కడ టీటీడీ పోస్ట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. ఇవన్నింటి మధ్య ఈ మీడియా ఛానళ్ల యజమానుల గొడవలు కూడా ఉన్నాయి నిన్న ముఖ్యమంత్రి అన్నట్టు. అదే సందర్భంలో వాటాల కొట్లాట కూడా ఉన్నది. ముఖ్యమంత్రికి తెలియకుండా ఇదంతా ఎట్లా జరుగుతుంది? అవకాశం ఎట్లున్నది? ఇప్పుడు ఇదే రాధాకృష్ణ నేను చెప్పిన 18 ఏప్రిల్ 2025 నాడు ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకుని నైని బొగ్గు బ్లాక్ కోసం అని రాసిండు. మీరు చూడండి, 5 నిమిషాల వీడియో ఉంటుంది, స్టోరీ ఉంటుంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో. మరి ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతోనే గైడ్ లైన్స్ రూపొందించబడతాయి కదా. ఏమన్నది అందులో? అసలు ఈ నిబంధనలు ఏమున్నాయి? ఈ నిబంధనల్లో ప్రధానమైన నిబంధన ఏంటంటే, ఎవరైతే కాంట్రాక్టర్ టెండర్ వేస్తారో ఆ టెండర్ దక్కాలి అని అంటే వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేసి ఉండాలి అనేది ఒక నిబంధన ఉన్నది. అంటే మీరు సింగరేణి యాజమాన్య బోర్డు ద్వారా, ఆ సంస్థ సిఎండి ద్వారా ఒక ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ తీసుకొని, ఆ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మీరు ఫీల్డ్ విజిట్ చేసి రావాలి. ఆ సర్టిఫికేట్ ఎవరు జారీ చేస్తారు? సింగరేణి యాజమాన్యం జారీ చేస్తుంది. ఆ సిఎండి జారీ చేయాలి. ఇప్పుడు కృష్ణ భాస్కర్ ఉన్నారు, ఇప్పుడు బలరామ ఎవరో ఉన్నారు. సో ఇప్పుడు ఈ టెండర్లు దక్కించుకోవడానికి చాలా మంది పోటీ పడ్డారు. నెల్లూరుకు సంబంధించిన వాళ్ళు, ఆయన రాధాకృష్ణ అన్నట్టు వాస్తవమే, ప్రభాకర్ రెడ్డి, ఆ నెల్లూరుకు సంబంధించిన కొంతమంది ఇందులో అనుభవం ఉన్న వాళ్ళు పోటీ పడ్డారు. అయితే ఎవరికి వచ్చింది? భట్టి విక్రమార్కకు సంబంధించిన నరేంద్ర చౌదరి కుటుంబ సభ్యులకు సంబంధించిన వెన్సార్ అనే ఒక జాయింట్ వెంచర్ ఉన్నది. వాళ్ళు మెగా కృష్ణారెడ్డిని ముందు పెట్టి వాళ్ళు ఒక ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ పొందగలిగినారు. దీన్ని జీర్ణించుకోలేని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎందుకంటే ఆయన గతంలో కూడా కొట్లాడిండు కదా. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రతిమా శ్రీనివాస్ కి బ్లాక్ ఇస్తామనుకున్నప్పుడు ఆయన 2 ఏళ్ళు కష్టపడి కొట్లాడి
దాన్ని పోస్ట్పోన్ చేయించుకోగలిగిండు బీజేపీతోనో ఎవరితోనో మాట్లాడుకొని. మా అధికారం వస్తుంది, మేము చూసుకుంటామని. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అరే మాకు కాకుండా పోతుంది, పోస్ట్పోన్ చేయించిందే నేను అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అందులో భాగంగా మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ఇన్ఫ్లుయెన్స్తో తన దీంతో మరి ఏం చేసినాయో మొత్తానికి సుషి అనే ఈ కంపెనీకి, తన తమ్ముడి కంపెనీకి ఈ ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ని పొందగలిగింది. మిగతా ఎవరికి ఇవ్వాలి ఈ ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్. అయితే ఇప్పుడు ఒకటే కంపెనీ, మెగాతో జాయింట్ వెంచర్గా ఉన్నటువంటి బట్టి నరేంద్ర చౌదరికి సంబంధించిన వెన్సార్ అనే కంపెనీ పోటీలో ఒకటే ఉంటే వాళ్ళకే టెండర్ వచ్చేస్తుంది. సింపుల్. ఒకవేళ పోటీలో 4-5 ఉన్నాయనుకోండి, ఇప్పుడు సుషి ఇన్ఫ్రా కూడా వాళ్ళకు కూడా ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ ఇచ్చారంటే వాళ్ళు కూడా టెండర్లో ఉండబోతున్నారు, అంటే పోటీలో ఉండబోతున్నారు. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ పోటీ పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఈ పోటీ లేకుండా ఉంటుంది అనుకుంటే పోటీకి వచ్చిండే అని చెప్పి ఈ స్టోరీ ఏదో ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ, ఇద్దరు మహిళా ఐఏఎస్ క్యారెక్టర్ని దెబ్బతీస్తూ ఆ వీడియోని నరేంద్ర చౌదరి తన ఛానల్లో వేయించిండు అన్నది ఆర్కే చెప్తున్నాడు. ఇప్పుడు మరి ఇందులో ఎంత వాస్తవం అన్నది సిట్ విచారణలో తేలాలి. దానికోసమే ఆ వీడియో వేయించిండా. ఇప్పుడు ఒకవేళ కనుక కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఆ తప్పుడు వార్త వేస్తే, అట్లాంటి దారుణమైన దుర్మార్గమైన వార్త వేయించడం వల్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పుకునే అవకాశం ఉందా? కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన ఆ తమ్ముడికి సంబంధించిన టెండర్ ఆయనకి రాకుండా, లేదు ఆయనకి ఇచ్చిన సర్టిఫికెట్ వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే ఇంత ఇంత రాక్షసానందం పొందడానికి వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది అన్నది ఒకటి. అందుకే దీని మీద ఎంక్వైరీ జరగాలి. అంటే దాని కోణంలోనే ఇది జరిగిందా? ఇప్పుడు సిట్ ఏదో 8 మంది అధికారులు సజ్జనార్ నేతృత్వం లేచిరు కదా, మరి వాళ్ళు ఇప్పుడు తేల్చాలా. అసలు యాక్చువల్గా ఇది రాధాకృష్ణకి సంబంధించిన స్టోరీని కూడా అందులో ఇంక్లూడ్ చేయాలా. వీళ్ళు సడన్ గా టెండర్లు మొత్తం రద్దు చేసి పడేసినారు. ఈ మొత్తం ప్రక్రియ మీద కదా విచారణ జరగాల్సింది, సిట్ వేయాల్సింది. రాధాకృష్ణ స్టోరీ కూడా అందులో ఇన్వాల్వ్ కావాలి. ఇప్పుడు ఆమె మహిళా ఐఏఎస్ నిద్రమాత్రలు మింగిందన్నారు. మరి అది ఎంత దారుణం. నిద్రమాత్రలు మింగడం అంటే అది మామూలు విషయం కదా. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడని చెప్తున్నారు. మరి ఖచ్చితంగా రాధాకృష్ణ చెప్పినటువంటి విషయాలను కూడా సిట్ దాంట్లో జోడించి విచారణ చేయాల్సిన అవసరం ఉంది. నిజంగానే ఈ నైని బొగ్గు బ్లాక్స్ కోసమే నరేంద్ర చౌదరి ఇట్లాంటి చెత్త వార్తలని ప్రజెంట్ చేసిండా, లేదు దీని వెనకాల ఇంకా వేరే కారణం ఏమైనా ఉందా అన్నది ఈ సిట్ విచారణలో తేలాలి. నేను అందుకే నిన్న మొన్న మొత్తుకున్నది కూడా అదే. అసలు సిట్ దేనికి వేశారు? అమాయకులైన 3 జర్నలిస్టులని అరెస్ట్ చేశారు. అసలు వాళ్ళకి సంబంధం లేదు. ఇవాళ రేపు ఛానల్స్ ఎట్లా నడుస్తున్నాయి, ఎవరి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి మనకు అర్థమవుతూనే ఉన్నది. ఛానల్ అంతా వ్యాపారవేత్తలు, బిజినెస్ మెన్లు, దోపిడీదారులు, కబ్జాకోర్ల చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు నరేంద్ర చౌదరి కూడా అదే కదా. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీది అదే, TV5 చైర్మన్ అదే. వీళ్ళిద్దరే ఉన్నారు మొత్తం వ్యవహారంలో. ఆ జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ భూములు వాటికి సంబంధించిన దాంట్లో వీళ్ళకి అసలు జర్నలిజం అక్షరం ముక్క రాదు. వీళ్ళు అసలు జర్నలిజం చేసిన వాళ్ళు కాదు. వీళ్ళు ఓన్లీ వ్యాపారాల కోసం, వాళ్ళ వ్యవహారాల కోసం, పార్టీలను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నటువంటి ఛానల్స్ ఇవన్నీ. రాధాకృష్ణ ఎందుకు మినహాయింపు కదా, ఆయన జర్నలిస్ట్ అయినప్పటికీ ఆయన కూడా ఒక పార్టీకి వంతబాడుతున్నటువంటి నాయకుడే. సో ఇట్లా అసలు సిట్ విచారణ జరగాల్సింది దీని మీద. ఎవరు? రాధాకృష్ణకు సంబంధించిన అంశాన్ని, ఆయన ఆర్టికల్ని కూడా అందులో ఇంక్లూడ్, ఆయన చెప్పినటువంటి మాటలను కూడా అందులో ఇంక్లూడ్ చేయాలి. సో ఇప్పుడు టెండర్స్ మొత్తాన్ని రద్దు చేయడం జరిగింది. సో ఇట్లా ఈ నైని బొగ్గు బ్లాక్ సంబంధించిన వ్యవహారంలో మరి ఇక్కడ ముఖ్యమంత్రి పాత్ర లేదంటారు ఎట్లా? ఇప్పుడు ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా, ముఖ్యమంత్రికి తెలియకుండా ఎట్లా జరుగుతుంది ఈ టెండర్స్ ప్రాసెస్? అండ్ ఇంకొకటి ఇక్కడ అనుమానం వస్తుంది ఎక్కడ అంటే, ఇంత పెద్ద బొగ్గు బ్లాకు, ఇంత పెద్ద సంపదని తెచ్చిపెట్టేటువంటి బొగ్గు బ్లాకు, కాంట్రాక్టర్ కూడా చాలా బలంగా 30-35 సంవత్సరాలు లాభపడేటువంటి కాంట్రాక్ట్ ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవడొచ్చి టెండర్ అయ్యాడా? ఓన్లీ ఒకరిద్దరు మాత్రమే టెండర్లు వేస్తారా? ఒకరిద్దరికి మాత్రమే ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ ఇస్తారా? ఇగో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పుడు దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఆయన ఎవరో జగదీష్ రెడ్డి ఎవరో ప్రెస్ మీట్ పెట్టి అట్లా అసలు దొంగలు స్టార్ట్ చేసింది మీరు. మీకు విషయం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఏం మారుతుందంటే అవతలకి అర్హత లేకపోవడం. ఇక్కడ బీజేపీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడుతున్నారు, ఎవరన్నా బీజేపీ వాళ్ళు సైలెంట్ కూర్చున్నారు. విషయం ఏంటి, ఏ కాంట్రాక్టర్ అయినా ఈ టెండర్ దక్కించుకుంటే అది భట్టి విక్రమార్క నరేంద్ర చౌదరి కంపెనీ దక్కించుకొని, మెగా కంపెనీ దక్కించుకోనివ్వండి, లేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన సుషి ఇన్ఫ్రా దక్కించుకోనివ్వండి,
లేదు ఇంకేదన్నా నెల్లూరు ప్రభాకర్ రెడ్డి ఇంకేదన్నా కంపెనీ దక్కించుకోనివ్వండి, అల్టిమేట్ గా ఈ 3 పార్టీలకు సంబంధించిన నాయకులని మంచిగా మేపుతారు. మంచిగా ఎవడికి పోవాల్సిన డబ్బులు వాడికి పోతాయి. ఒక్కడు కూడా మాట్లాడిగా. ఇదంతా ఈ సంపద అంతా ఎవరిది? పేద బలహీన వర్గాల ఈ దేశ ఈ ఈ ఈ సంపద ఇదంతా. అంటే ఈ సింగరేణి దాన్ని టేక్ ఓవర్ చేసింది కాబట్టి సింగరేణి ఆస్తి. సింగరేణి అంటే ఎవరిది? మన తెలంగాణ సింగరేణి కాబట్టి తెలంగాణ ఆస్తి అవుతుంది. సో దీంట్లో మొత్తం దోపిడీ చేసి సమానంగా వాటాలు పంచుకొని ఎవడికి వాడు సైలెంట్ గా ఉండడం తప్ప ఇందులో ఏం లేదు. ఇప్పుడు చూడండి, ఇదంతా బడా పారిశ్రామికవేత్తల మీడియా ఛానళ్ల ముసుగులో ఉన్న వ్యాపారవేత్తల చేతిలో వ్యవహారం అంతా నడుస్తా ఉన్నది. అనుకోవచ్చు కొంతమంది కట్టర్ కాంగ్రెస్ వాళ్ళు, ఇంట్లో ఇంత ఎక్కడిది, మా మీద అనవసరంగా అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు కరప్షన్ ఆగిందా ఎక్కడైనా? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ 10% కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన విషయం మనం కూడా చెప్పినాం. చాలా వాస్తవం. మన దగ్గరే చాలా మంది కాంట్రాక్టర్లు మనం ఇంత అడుగుతున్నారు అంత అడుగుతున్నారని దయచేసి దీని గురించి మాట్లాడిన ఇప్పటికి కూడా అడుగుతూనే ఉన్నారు. ఇది కొంత వెనక్కి తగ్గినట్టున్నది. అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నర అయితే విపరీతంగా పర్సంటేజ్ గురించిన చర్చ జరిగింది. ఎక్కడాగింది కరప్షన్? ఇంత ఇంత ఒక కల్పతరువు లాంటి ఇట్లాంటి మైనింగ్ ప్రాజెక్ట్ని అంత ఈజీగా ఇప్పుడున్న పార్టీ వదులుకుంటుందా? అప్పుడున్న వాళ్ళు వదులుకోలేక చివరికి పోస్ట్ పోన్ అయింది కాబట్టి వాళ్ళు ఆ కోల్పోయారు. ప్రతిమా శ్రీనివాస్ ఇప్పుడు వాళ్ళు అయిపోయింది వాళ్ళది. ఇప్పుడు వీళ్ళు వచ్చినారు. ప్రశ్నించాల్సిన బీజేపీ, కేంద్రంలో ఉన్న బీజేపీ, మాట్లాడాల్సిన బీజేపీ మాకు ఎంత వాటా వస్తుందని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇందులో కామన్ మెన్ కి సంబంధించిన అంశం ఇందులో ఏముంది? మన జాతి సంపద ఈ దోపిడీదారుల పాలవుతున్నది. అసలు ఈ బొగ్గుని ఇంకా ఇది వెలికి తీయడము, ఈ మైనింగ్, దీనివల్ల ఎంత పర్యావరణ విధ్వంసం జరుగుతుంది, ఇది కూడా మనం ఆలోచించాల్సిందే. అల్టిమేట్ గా ఇది 100% ఇది వాటాల కొట్లాట తప్ప ఇంకొకటి కాదు. అన్యాయంగా ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతున్నాడు, మా జోలికి రాకండి, మా మంత్రుల మధ్య చిచ్చులు పెట్టకండి, మీ యాజమాన్యాల గొడవలు మీరుంటే మీరు చూసుకోండి. యాజమాన్యాలు ఎవరు, మీరెవరు? మీరంతా ఒకటే బ్యాచ్ కదా. కేసీఆర్, రేవంత్ రెడ్డి, నరేంద్ర చౌదరి, బిఆర్ నాయుడు, రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు, బట్టి విక్రమార్క, మీరంతా వేరువేరా? కులాలు వేరైనా, మతాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, అధికారం పంచుకున్న తర్వాత మీ నాయకులంతా ఒకటే. అక్కడేమి మళ్ళీ దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ యాంగిల్ కూడా లేదు. అక్కడ వాటాల కొట్లాటలో ఎస్సీ ఎస్టీ బీసీ యాంగిల్ ఏం లేదు. వాళ్ళంతా కలిసే ఉంటారు మళ్ళా. సో మీడియా సంస్థల యాజమాన్యాల గొడవలే కాదు, మీడియా సంస్థల యాజమాన్యాల గొడవలు అంటే వాళ్ళతో కలిసే ఉన్నారు మీరంతా. ఇక్కడ అమాయకులైన ఆ 3 జర్నలిస్టులని అన్యాయంగా అరెస్ట్ చేసి లోపల పడేసినారు కదా. దానికి ఏదో మహిళలని కించపరిచిరు. 100% ఆ వార్త రాయడం తప్పు, ఖండించాల్సిందే. దుర్మార్గమైన వార్త అది. ఎవరు రాయించారు? నరేంద్ర చౌదరి రాయించిండు. నేను 3 days బ్యాక్ వీడియో చేసినప్పుడే చెప్పిన, దీని వెనకాల నరేంద్ర చౌదరి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మధ్య ఏదో ఒక గొడవ ఉంటే తప్ప ఈ వార్త ఆయన రాసి ఉన్నాడు. ఎవరన్నా నరేంద్ర చౌదరి వెనకాల ఉండి రాయించారా, లేకపోతే ఆయనన్నా ఆయనకి ఏదైనా ఇబ్బంది జరుగుతున్నా, ఏదైనా టెండర్ల విషయంలో దేని విషయంలో ఇబ్బంది జరుగుతున్నా ఆయన రాసి ఉండాలి. ఆయన పని చేయనప్పుడు వెంకటరెడ్డి. ఇప్పుడు గదే జరుగుతున్నది కదా. ఇంతకు మించి ఇందులో రాకెట్ సైన్స్ ఏముంది కనిపెట్టడానికి? సో మీరు బాగానే ఉన్నారు. ఇప్పుడు రేపు పొద్దున కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్టీవీలోకి పోతాడు, రేవంత్ రెడ్డి ఎన్టీవీలోకి పోతాడు, రేవంత్ రెడ్డి ఏబిఎన్కి పోతాడు, కోమటిరెడ్డి ఏబిఎన్కి పోతాడు. అన్ని ఛానల్ అందరూ తిరుగుతారు, అందరు మళ్ళీ బాగానే ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా, మీ యాజమాన్యాల గొడవ, దమ్ముంటే జూబ్లీ హౌసింగ్ సొసైటీ మీద ఎంక్వైరీకి ఆదేశించండి. భూములన్నీ లీజుకు తీసుకొని భూములన్నీ కమర్షియల్ గా వాడుకుంటున్న వాటి మీద ఎంక్వైరీకి ఆదేశించండి. మీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కదా, మీ మంత్రుల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు కదా. చేయగలుగుతారా? దమ్ముందా? చేయరు. ఇప్పుడు ఆ 3 జర్నలిస్టులని అరెస్ట్ చేసి మీరు ఏం సాధించినారు? ఇప్పుడు సిట్ ఏం విచారిస్తుంది? ఇప్పుడు సిట్ విచారణలో ఏం తేలాలా? సిట్ విచారణలో ఒక ఫలానా వ్యక్తి ఉన్నాడు అని తేలాలా, దీని వెనకాల ఫలానా వ్యక్తి ఉన్నాడని తేల్చండి. మరి 100% ఇది వాటాల కొట్లాటే, దీంట్లో ఏం డౌట్ లేదు. ఈ వాటాల కొట్లాటలు అందరూ భాగస్వాములే. కేసీఆర్ భాగస్వామే, బీజేపీ భాగస్వామే, రేవంత్ రెడ్డి భాగస్వామి, అందరూ భాగస్వామి, భట్టి విక్రమార్క భాగస్వామి, వెంకటరెడ్డి భాగస్వామి. ఇప్పుడు వెంకటరెడ్డి తమ్ముడికో ఇంకెవరికి ఈ కంపెనీ ఇది వస్తే
నథింగ్, గొడవే లేదు కదా, గొడవే లేదు కదా, ఆయన కూడా సైలెంటే కదా. సో ఖచ్చితంగా ఇప్పుడు రేపు పొద్దున ఈయన మీద జరిగిన క్యారెక్టర్ అసాసినేషన్ ఉంది కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద, హే అమ్మ పోతే పోనీ నీకు ఈ టెండర్లో నీకు కూడా నీ పాత్ర కూడా నీకు కూడా మీకు కూడా వస్తుందని అంటే దాని మీద నిలబడతాడా, లేకపోతే టెండర్ వచ్చిందని ఆ వదిలేస్తాడు ఆ కేసుని? వాటాలు కావాలంటారా, క్యారెక్టర్ పోతే పోనీ, లేదు క్యారెక్టర్ నిలబడాలి, క్యారెక్టర్ మీదనే నా క్యారెక్టర్ మీదనే పెద్ద ఎత్తున ఆ రచ్చ చేశారు మీరు, దాని మీద విచారణ జరగాలంటాడా? వీళ్ళంతా ఒక గూటి పక్షులే, మనం అనవసరంగా ఇబ్బంది పడొద్దు. కానీ మనం ఒకటే ఆలోచించాలి, ఈ ఈ సంపదని ఏ రకంగా కొల్లగొట్టడానికి వీళ్ళకి వీళ్ళే గొడవలు క్రియేట్ చేసుకుని సృష్టించుకొని ఎట్లా బయటపడుతున్నారో మనం అర్థం చేసుకోవాలి.